ఒక జంటకు కొత్తగా పెళ్ళయింది. ఆ ఇంటికి వచ్చిన కోడలు ఎక్కువగా తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉండేది. కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి ఇద్దరు సరదా సరదాగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఆమె తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉండగా ఆమె భర్త లాక్కుని వెళ్ళి ఆమెతో ఇద్దరూ కలిశారు. తర్వాత ఆమె యథావిధిగా వచ్చి తర్వాత తన పూజను ఆమె పూర్తి చేసుకుంది. ఆమెకు నెలసరి వచ్చినప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసేవారు. ఇలా కొన్నాళ్ళు జరుగుతూ ఉండగా అతని భర్తకు ఆరోగ్యం సడన్గా పాడైపోయింది. ఆమె అత్తగారికి కోపం వచ్చి ఆమెను ఇంట్లోంచి గెంటేశారు. ఆమె నడుచుకుంటూ ఒక ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడి ఉన్న ఒక మునిని కలిసి తన బాధని అంతా చెప్పుకుంది. అప్పుడు ఆ మునీశ్వరులు, సరే అమ్మా, ఇక నుంచి నువ్వు ఈ ఆశ్రమంలో ఉంటూనే శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తూ మరియు తులసి చెట్టుకు పూజ చేయు, ఆయనే నీకు దారి చూపిస్తారు అని చెప్పారు. అయితే ఆమె 1 సంవత్సరం పాటు అదే ఆశ్రమంలో ఉంటూ భగవాన్ విష్ణుమూర్తికి పూజ చేస్తూ ఉండేది. తులసి చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, తల్లి ఏమి కావాలో కోరుకో అనగానే ఆమె, నా తప్పును నేను తెలుసుకున్నాను స్వామి, నా కాపురాన్ని సరిదిద్దు అని చెప్పగా, సరే అమ్మ, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళవచ్చును, మీ భర్త ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పారు. అయితే ఆమె సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె ఆనందంగా కాపురం చేసుకుంది. ఆమె భర్త ఆరోగ్యం కుదుటపడింది మరియు ఆమె అత్త ఆమెను క్షమించింది. కాబట్టి తులసి చెట్టుకి పూజ చేసే నిష్టగా శుచి శుభ్రంతో తులసి చెట్టుకి పూజ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.